అదేంటి రేపు వినాయక చవితి పండుగ కదా, అసలు నా గురించి ఎవరు మాట్లాడుకోవట్లేదు. అసలు పండుగ జరుపుకుంటున్నారా లేదా? అదేంది వినాయక చవితి రేపే కదా, అసలు ఎవరు మాట్లాడతలేంది? అసలు వినాయకుని కూర్చోబెడుతురా లేదా? అమ్మయ్యా, ఈ భక్తుడైనా నా గురించి ఆలోచిస్తున్నాడు. అరే చింటూ, పైకి రారా. వస్తున్నా అన్నా. అవునరా చింటూ, మన ఊర్లో గణపతి కూర్చోబెడతలేరేంది? ఎవరేం మాట్లాడతలేరు. ఈసారి ఎవరు మాట్లాడతలేరే అన్న, కూర్చోడతలేరు తెలివే. అయితే అన్న మనమే కూర్చోడదామే. సరేరా, మరి మనల్ని పిలుచుకొని రాపో. సరే అన్న. అమ్మయ్యా, అయితే వీళ్ళు కూడా పండుగ జరుపుకుంటున్నారు. అరే, ఈసారి మనం గణపతి కూర్చోబెడుతున్నాం, సరేనా? నేను గణపతిని కాదురా, మనం గణపతి కూర్చోబెడుతున్నాం. అరే, మనం నిజాన్ని గణపతి కూర్చోబెడుతున్నాం, సరేనా? అన్న నిజంగా గణపతి కూర్చోబెడుతున్నావా? నిజాన్ని కూర్చోబెడుతున్నాం రా. అరే లక్కీ, మనం నిజాన్ని గణపతి కూర్చోబెడదాం రా. అన్న కూర్చోబెడదామే. గణపతికి పందిరి వేయాలా, డెకరేషన్ చేయాలా, అన్నీ చేయాలా. అన్న మనం నిజంగా గణపతి కూర్చోబెడుతున్నామని. అరే నిజాన్ని కూర్చోబెడుతున్నాం రా గణపతి. రెండోసారి. అరే చింటూ, నిజాన్ని గణపతి కూర్చోబెట్టాలి. కూర్చోబెడదామన్నా. నిజంగా గణపతి కూర్చోబెడుతున్నామని. అరే నిజంగానే కూర్చోబెడుతున్నారు బాబు, నువ్వేడ దొరికినావు మాకు తలక నొప్పికి. అరే అక్షయ్, మనం గణపతి కూర్చోబెడుతున్నాం రా. మా అమ్మ తిట్టాను, నేను రాను. అన్న మనం నిజంగా గణపతి కూర్చోబెడుతున్నామని. రాగురా. అరే నిజంగానే గణపతి కూర్చోబెడుతున్నాం. ఇంకొకసారి అడిగినాం అనుకో, నాకు పక్కన. అరే అక్షయ్, మీ అమ్మకి నేను చెప్తాలే. రోజు నైట్ బాక్సులు పెట్టి సినిమా పాటలు పెట్టి డ్యాన్స్ ఇద్దామన్నా. ఏంటి సినిమా పాటలు డాన్స్లా? అమ్మో అన్నా. అమ్మా నేను డాన్స్ చేయను, మా అమ్మ కొడుతుంది. ఆగ్రాను అన్న, మేము 11 రోజులు స్కూల్ పో, మేము గుడి దగ్గర ఎంజాయ్ చేస్తామే. ఏంది 11 రోజులు స్కూల్ పోయేమో గుడి దగ్గర ఎంజాయ్ చేస్తారా? అమ్మ నేను స్కూల్ పోతా, లేకుంటే మా అమ్మ కొడుతుంది. అన్న లాస్ట్ రోజు డీజే కలర్ ఎంజాయ్ చేయాలా? డీజేనా కలరా? మా అమ్మ కొడుతుంది, నేను వెళ్ళిపోతున్నా. అరే మనము శివుడి దగ్గర నుంచి, పార్వతి దగ్గర నుంచి వినాయకుడిని ఒక 11 రోజులు మన దగ్గర తెచ్చుకుంటాం. మనం వినాయకుడిని ఎంత హ్యాపీగా ఉంచుకోవాలరా. అరే లక్కీ, దేవుడి దగ్గర సినిమా పాటలు పెట్టి ఇష్టం వచ్చిన డ్యాన్స్ చేస్తే అది దేవుడికి నచ్చదు. అందు గురించి అలాంటివి మనం చేయకూడదు, సరేనా? అమ్మయ్యా, కరెక్ట్గా చెప్పిండు ఈ పిల్లవాడు. సరేనా? అట్లనే అరే చింటూ, నువ్వు రోజు స్కూల్కి పోయి సాయంత్రం రాగానే దేవుడి దగ్గర రావాలి, కానీ స్కూల్ మానేసి ఉట్టి దేవుడి దగ్గర ఉంటా అంటే కాదు. అసలు అట్లా దేవుడు అసలుకి ఇష్టపడదు, సరేనా? అట్లనే లాస్ట్కి మనం డీజే పెట్టినాం అనుకో, సౌండ్ పొల్యూషన్ అవుతుంది. అట్లనే కలర్ పూసుకున్నాం అనుకో, మనకి ఎలర్జీ వస్తుంది, చాలా జబ్బులు వస్తాయి. అందు గురించి గణపతి మనం హ్యాపీగా తెచ్చుకున్నాం, హ్యాపీగానే పంపించేద్దాం, సరేనా? ఈ భక్తుడు అన్నట్టు అందరు భక్తులు అలానే ఉంటే బాగుండు, నేను హ్యాపీగా ఉండొచ్చు. అరే మనమైతే గణపతి పెడదాం అనుకున్నాం, కానీ మన దగ్గర అయితే పైసలు లేవు కదా. అసలు ఏం చేద్దాం మరి ఇప్పుడు? పిల్లలు ఒకసారి పైకి చూడండి. పిల్లలు, మిమ్మల్ని మీ మాటల్ని అప్పటి నుండి చూస్తున్నాను, వింటున్నాను. మీరు నాకు చాలా అంటే చాలా నచ్చారు. మీ దగ్గర డబ్బులు లేకపోయినా పర్వాలేదు, నేను మాత్రం మీ దగ్గరికి వస్తున్నా.